ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతియే నమః. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధియే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. మనం తెలుసుకుందాం. మరి తారీఖు జూలై 12 నుండి జూలై 18 వరకు గ్రహాల యొక్క పరిస్థితి చూసినట్లయితే వృషభ రాశిలో చంద్రుడు కుజుడు, అదేవిధంగా రవి బుధులు మిథున రాశిలో, కర్కాటక రాశిలో గురుడు, సింహరాశిలో శుక్రకేతువులు, అలాగే మీనరాశిలో శని, కుంభరాశిలో రాహు. అంటే చంద్రుడి యొక్క సంచారం మీకు వృషభ, మిథున, కర్కాటక, సింహరాశుల్లో ఈ వారం చంద్ర సంచారం ఉంటుంది. అయితే ఇప్పుడు మనం 12వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు అనుకున్నాం కాబట్టి ముఖ్యమైన పండుగల్లో 12వ తారీఖు మాస శివరాత్రి. ఆ రోజు తప్పనిసరిగా పగలు ఉపవాసం చేసి సాయంకాలం వేళ మరి శివ దర్శనం చేసుకుని నక్షత్రాన్ని చూసి భోజనం చేసి పగలల్లా కూడా ఉపవాసం చేయడం, శివ దర్శనం, శివాభిషేకం చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తాయి. అంటే రాత్రి చతుర్దశి ఉన్నటువంటి రోజు 12వ తారీఖు కాబట్టి మాస శివరాత్రి వచ్చింది. ఇంకా సావిత్రి వ్రతము అని 14వ తారీఖు సావిత్రి వ్రతం అని ఒకటి ఉంది. ఈ సావిత్రి వ్రతం మరి వివాహం కానటువంటి స్త్రీలు కూడా ఈ సావిత్రీ దేవిని పూజిస్తూ ఉంటారు. ఇంకా తర్వాత 12 తర్వాత మనకి 14 సావిత్రి వ్రతము, 15వ తారీఖు గురుమూఢమి ప్రారంభం. అంటే గురుడు రవి కలుస్తారన్నమాట. కర్కాటక రాశిలోకి వచ్చేస్తారు, గురుమూఢం ప్రారంభం అవుతుంది. 16వ తారీఖు మరి పూరి జగన్నాథుడి యొక్క రథయాత్ర. అవి చాలా విశేషం. జగన్నాథుడిని మనం సేవించాలి. ఆ జగన్నాథుడు మన యొక్క సమస్తమైనటువంటి సంపదలు ఇవ్వడానికి లక్ష్మీ సమేతుడై ఉంటాడు. అంచేతనే శ్రీమద్ భాగవతం అన్నాం. శ్రీమద్ భాగవతం, లక్ష్మీదేవితో కూడిన భాగవతం, భగవంతుడు ఉండాలి మనకి. ఇప్పుడు తిరుమల వెంకటేశ్వర స్వామి కూడా ఆయన వక్షస్థలం మీద లక్ష్మీదేవి ఉంటుందట, కౌస్తుభ మణి. ఆ లక్ష్మీ సమేతుడై ఉంటాడు ఆయన. అంచేత అటువంటి ఆయన్ని మనం పూజించాలి. కాబట్టి జగన్నాథుణ్ణి, జగత్తు ప్లస్ నాథ జగన్నాథ, జగత్తుకి నాథుడు అంటే ఆయనే దైవము, అటువంటి వాడు. అదేవిధంగా మరి మనకి 17వ తారీఖున దక్షిణాయనం ప్రారంభం అవుతోందండి. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. అంటే మకర రాశి నుంచి కర్కాటక రాశి వరకు ఈ యొక్క ఉత్తరాయణ పుణ్యకాలం కర్కాటక రాశిలో ప్రవేశించిన వెంటనే సూర్య భగవానుడు మనకి దక్షిణాయనం ప్రారంభమవుతుంది. కాబట్టి 17వ తారీఖు నుంచి మనకి దక్షిణాయనంగా చెప్పారు. మళ్ళా ధనుర్రాశి, మకర రాశి, సంక్రాంతి వరకు ఈ కాలం అంతా కూడా ధనుర్రాశి మనం దక్షిణాయనంగా చెప్పుకోవాలి. అటువంటి విశేషం కలిగినటువంటి రోజులు. మరి ఈవేళ గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. ధనుర్రాశి. ఈ ధనుర్రాశి వారికి మానసికమైన ప్రశాంత వాతావరణం ఉంటుంది. 6వ స్థానంలో చంద్రుడు, సప్తమ, అష్టమ, నవమ స్థానాల్లో వార ప్రారంభం, మానసికమైన ప్రశాంతత, ఆత్మస్థైర్యం, ధైర్యం ఉంటాయి.
గ్రహాలన్నీ మిశ్రమైనటువంటి ఫలితాలు కనపడుతున్నాయి. గురుడు అష్టమంలో, రాహు చతుర్థంలో, ఇలా గ్రహముల యొక్క బలం మిశ్రమంగా ఉన్నది. ఏ పని అనుకుంటే ఆ పని ఆలస్యం అవుతూ ఉంటుంది. ఇలా చేద్దాం అనుకుంటాం, ఇలా జరుగుతూ ఉంటుంది. ఆర్థికంగా కూడా మనం ఇవ్వాల్సిన వాళ్ళు గబగబా ముందుకు వస్తారు, మనకి ఇవ్వాల్సిన వాళ్ళు ఎవరో రారు. అంచేత మళ్ళా మనం రుణం చేయవలసి వస్తూ ఉంటుంది. అంచేత ఆర్థిక వ్యవహారాల్లో చాలా నిదానంగా ముందుకు వెళ్ళడం మంచిది. 10 రూపాయలు వస్తాయంటే 7 రూపాయలు వస్తాయి, ఖర్చు 12 రూపాయలు కనబడుతూ ఉంటుంది. ఇదే విధమైనటువంటి స్థితిలో జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన పరిస్థితి ఉన్నది. అసంతృప్తి, చికాకు, ఎవరు ఏదో మనల్ని అంటున్నట్టు ఫీలింగు, ఎవరు అనరు కానీ అంటున్నట్టు ఫీలింగు, ఇటువంటివన్నీ కూడా కనపడతాయి. ఏదో నిప్పులు బాధలు అంటే అసంతృప్తిగా, లేజీగా, పనులు ఉత్సాహంగా చేయకుండా మనం కాలక్షేపం చేస్తూ ఉంటాం. ఇంచేత గ్రహములన్నీ కూడా స్తబ్దతగా ఉన్నప్పుడు విద్యార్థులు చేద్దాంలే అనుకుంటారు. రాజకీయ నాయకులకి అవకాశాలు ఉండవు. వృత్తుల వారికి కూడా ఈవేళ కాకపోతే రేపు కాదు ఎల్లుండాను అనుకుంటూ ఉంటారు, ఇంటైముకి వెళ్ళరు. వ్యాపార పరంగా కూడా అంతంత బద్ధకిష్టులుగానే ఉంటారు. అంటే మొత్తం మీద అంటే ఎందు గురించి ఇలా చెప్పాల్సి వచ్చిందంటే ఈ రాశి వారికి, ధనురాశి వారికి ప్రస్తుతం అనుకూలమైన పరిస్థితులు ఎక్కడా కనపట్టలేదు. ఏదో వేళకి తిండి తింటారు. విద్యార్థులు అంతంత మాత్రంగా ఉన్నారు. రాజకీయ నాయకులు కూడా అంతే. అయితే మరి ఇటువంటి పరిస్థితుల్లో ఈ రాశి వారు మనం ఏం చెయ్యాలి? గ్రహములు సామాన్యంగా ఉన్నప్పుడు నెగిటివ్గా మనం ఆలోచించకూడదు, పాజిటివ్గా ఆలోచించాలి. నేను చేయగలను అనే విల్ పవర్, ధైర్యం, మానసికమైన ఉత్సాహంతో ముందుకు వెళ్ళాలి. శ్రమ అయితే అవుతుంది, శ్రమలోనే ఆనందాన్ని పొందాలి. శ్రమాన్ని భయపడితే ఎలాగా? శ్రమలోనే ఆనందం, ప్రవాహానికి ఎదురు ఎదాలి, విజయం సాధించాలి. దీనికి నవగ్రహ ప్రదక్షిణ చెయ్యండి, నవగ్రహారాధన చెయ్యండి, శనికి నూనె పొయ్యండి, తైలాభిషేకాలు చెయ్యండి. సంఖ్యల్లో మీరు ఎక్కువగా 3 వాడండి, రంగుల్లో తెలుపు వాడండి, మంచి ఫలితాలు పొందగలరు. ఇది బాగా చూసుకోవాలి. మీకు బాగా తెలిసిన వాళ్ళు, మీ దగ్గర పనిచేసేవాళ్ళు, మీ కూడా ఉండేవాళ్ళే మీ చేత సంతకం పెట్టించుకుని మోసం చేయడానికి అవకాశాలు ఉన్నాయి. అటువంటి వారిని చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మంచి ఆలోచనలతో వెళ్ళాలి. ఎందుకు ఇలా చెప్పారు అంటే ద్వితీయంలో రావు, మనం పావును పొట్టలో పెట్టుకు తిరుగుతున్నట్టే లెక్క. అంచేత మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళండి, మంచి అవగాహనతో ముందుకు వెళ్ళండి. ఇటుపైన వివాహాది శుభ ప్రయత్నాలు, గృహ నిర్మాణ ప్రయత్నాలు, స్థలం కొనుక్కోవడం, ప్లాట్ కొనుక్కోవడం అనేది ఖచ్చితంగా తొందరలో ఈ రాశి వారికి జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దాని తగిన ప్రయత్నంతో ముందుకెళ్ళండి. సంఖ్యల్లో 8, రంగుల్లో తెలుపు వాడండి. రాహు ఉన్నాడు కాబట్టి మినుగులు కానీ, మినపప్పు కానీ దానం ఇస్తూ ఉండండి శనివారం. అమ్మవారికి గారెలు నైవేద్యం పెడుతూ ఉండండి శుక్రవారం. అమ్మవారి స్తోత్రాలు పఠించండి. లలిత, లక్ష్మి, ఏదోటి మీకు ఏది వస్తే అమ్మవారి స్తోత్రం పఠించండి. తద్వారా విజయం సాధించగలుగుతారు.